Yeah, hi guys, welcome to Seek Explore channel. Thanks for your support, thanks for your subscription first of all. And ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు 3 మేజర్ ఎలిమెంట్స్ ఇన్ ఫోటోగ్రఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఆర్ దోస్ 3 ఎలిమెంట్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి షటర్ స్పీడ్, సెకండ్ వన్ వచ్చేసరికి అపేచర్, థర్డ్ వన్ వచ్చేసరికి ఐఎస్ఓ అన్నమాట. సో వాట్ ఆర్ దీస్ 3 ఎలిమెంట్స్? ఎనీ ఫోటోగ్రఫీ, ఎనీ డిఎస్ఎల్ఆర్ ఈ 3 ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఈ 3 ఎలిమెంట్స్ గురించి ఎంత బాగా అర్థమైతే, ఎంత గ్రిప్ వస్తే మీరు అంత మంచిగా ఫొటోస్ అనేది తీయగలుగుతారు అనమాట. సో వాట్ ఆర్ దీస్ 3 ఎలిమెంట్స్ అనేది మనం బ్రీఫ్గా చూద్దాం. సో ఓకే గైస్, మీరు ఈ పిక్చర్ చూసినట్లయితే మీకు ఇందులో షటర్ స్పీడ్, అపేచర్, ఐఎస్ఓ ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది, చూసారా? దీన్ని మనం ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అంటాం. ఈ కింద బాటంలో ఉన్నది షటర్ స్పీడ్ అండ్ లెఫ్ట్లో ఉన్నది లెఫ్ట్ సైడ్ అపేచర్ అండ్ రైట్ సైడ్లో ఉన్నది ఐఎస్ఓ అన్నమాట. సో ఈ ట్రయాంగిల్ మీకు కనుక అర్థమైనట్లయితే ఫోటోగ్రఫీ అన్నట్టు ఆల్మోస్ట్ మీకు గ్రిప్ వచ్చేసినట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ షటర్ స్పీడ్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ ఈ షటర్ స్పీడ్ ఏంటి, ఎందుకు ఉపయోగిస్తాం మనం? ఇప్పుడు మనకి ఏదైనా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ రేస్ కానీ, బైక్ రేస్ కానీ, కార్ రేస్ ఆర్ ఎనీ ఫ్లయింగ్ బర్డ్, అట్లా ఏదైనా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ దాన్ని మనం పిక్చర్ తీయాలనుకున్నప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అది మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం పిక్చర్ అనేది తీయలేము. ఎప్పుడైనా మన పిక్చర్ ఎప్పుడు తీయగలుగుతాం? స్టేబుల్గా ఉంటేనే మనం పిక్చర్ అనేది క్లారిటీగా తీయగలుగుతాం. కానీ ఒక మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ని మనం ఎంత తీయాలన్నా సరే బ్లర్ అనేది వస్తుంది, క్లారిటీ రాదు. అలాంటప్పుడు ఈ షటర్ స్పీడ్ అనేది వెరీ యూస్ఫుల్. దీన్ని యూస్ చేసుకొని మనం ఎలాంటి మూవింగ్ ఆబ్జెక్ట్ అయినా సరే ఫుల్ క్లారిటీతో స్టేబుల్గా ఉన్నప్పుడు ఎంత క్లారిటీ అయితే వస్తుందో అదే స్టేబుల్ పిక్చర్ మనం తీయగలుగుతాం మూవింగ్ ఆబ్జెక్ట్ కూడా. ఎలా? ఇక్కడ కింద చూసినట్టయితే షటర్ స్పీడ్ కింద 1/4 సెకండ్ అండ్ ఇక్కడ హైయెస్ట్ వచ్చేసరికి 1/8000 సెకండ్ అని ఉంది. సో 1/4 సెకండ్ అనేది లీస్ట్ అనమాట, 1/8000 సెకండ్ అనేది హైయెస్ట్. ఇదంతా కూడా 1/4 సెకండ్ అంటే ఒక సెకండ్లో 4th పార్ట్, అంటే ఈవెన్ లెస్ దెన్ 1 సెకండ్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి 1/8000 సెకండ్ అంటే ఒక సెకండ్లో 8000 పార్ట్, అంటే వెరీ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనొచ్చు దీన్ని మనం. ఈ కింద ఇమేజెస్ చూసారు మీకు, స్మాల్ ఇమేజెస్ బాక్సెస్లో ఉన్నాయి, ఒక రన్నింగ్ పర్సన్ ఇమేజెస్. దీన్ని ఫస్ట్ ఇమేజ్ చూసినట్లయితే మీరు ఎక్కువ బ్లర్ కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇమేజ్ చూసినట్లయితే ఫుల్ క్లారిటీగా ఉన్నది. ఈ షటర్ స్పీడ్ ఫస్ట్ ఇమేజ్ మనం 1/4 సెకండ్లో తీసిన పిక్చర్, ఆ 1/4 సెకండ్లో తీస్తే మనకి ఇమేజ్ అనేది బ్లర్గా వస్తుంది. అండ్ షటర్ స్పీడ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ షార్ప్నెస్ పెరుగుతుంది, ఇమేజ్ క్లారిటీ అనేది పెరుగుతుంది అనమాట. లైటింగ్ తగ్గుతుంది. ఆబ్వియస్లీ మనం లోలో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనకి లెన్స్ అనేది ఓపెన్ ఉంటాయి, ఎక్కువసేపు ఓపెన్ ఉండటం వల్ల లైటింగ్ అనేది మనకి క్యాప్చర్ అవుతుంది అనమాట. ఎక్కువ లైట్ అనేది క్యాప్చర్ అవుతుంది ఎక్కువసేపు ఓపెన్ ఉన్నప్పుడు. కానీ 1/8000 సెకండ్ అని వచ్చేసరికి చాలా తక్కువ టైం మనకు ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి లెన్స్ అనేది లైటింగ్ కూడా చాలా తక్కువ వస్తుంది. దానివల్ల మనకి డార్క్నెస్ కూడా ఎక్కువ వస్తుంది. షటర్ స్పీడ్ పెంచుకునే కొద్దీ లైటింగ్ తగ్గుతుంది, ఇమేజ్ క్లారిటీ పెరుగుతుంది. అది మూవింగ్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉపయోగం అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఇమేజ్ చూసినట్లయితే ఫస్ట్ వన్ మనకి ఫ్రీజ్ అయి ఉంది, వెరీ క్లారిటీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ రొటేట్ అవుతుంది అనమాట. సో ఇది మనం హై షటర్ స్పీడ్లో తీసాం, అందుకని మనకి మూవింగ్ ఉన్నా సరే మూవింగ్ లేనట్టుగా స్టేబుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ సెకండ్ పిక్చర్ చూసినట్లయితే మీడియం షటర్ స్పీడ్లో తీసాం, అందువల్ల మనకి మూవ్ అవుతున్నట్టు అర్థమవుతుంది, బ్లర్ అనేది వచ్చింది, కానీ కొద్ది క్లారిటీ ఉంది, ఎన్ని వింగ్స్ ఉన్నాయి అనేది. థర్డ్ పిక్చర్ వచ్చేసరికి మనకి ఎన్ని వింగ్స్ ఉన్నాయి అనేది క్లారిటీ లేదు, ఫుల్ బ్లర్గా ఉంది. బికాజ్ ఇది మనం లీస్ట్ అంటే 1/4 సెకండ్లో తీసిన పిక్చర్ అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ షటర్ స్పీడ్కి. నెక్స్ట్ వచ్చేసరికి అపేచర్. ఈ నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో చూసినట్లయితే మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నది అపేచర్ అనమాట. సో ఇది అపేచర్ అంటే ఏంటి అంటే ఈ ఇమేజ్లో చూసినట్లయితే మీకు 3 రౌండ్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి, చూసారా? వీటిని లెన్స్ అనమాట. ఇవి లార్జ్ అపేచర్ వచ్చేసరికి f/2 అండ్ స్మాల్ అపేచర్ వచ్చేసరికి f/22. సో ఈ లార్జ్ అపేచర్లో ఏమవుతుంది, మనకి లెన్స్ అనేది వైడ్ ఓపెన్ అవుతుంది. ఎక్కువగా ఓపెన్ అవటం వల్ల లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ స్మాల్ అపేచర్లో మీకు లెన్స్ క్లోజ్ అయ్యి ఉండటం వల్ల లైటింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో ఈ ట్రయాంగిల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు లీస్ట్ వచ్చేసరికి f/32, హైయెస్ట్ వచ్చేసరికి f/1.4. అండ్ దానిపైన మీకు ఇమేజ్ కనిపిస్తుంది, చూసారా? ఒక రెక్టాంగిల్ షేప్ బాక్స్లో ఫ్రేమ్లో ఇమేజ్ కనిపిస్తున్నాయి, ఒక పర్సన్, దాని వెనక పిరమిడ్స్. సో f/32
లో మనం తీస్తే ఈ పిక్చర్ అనేది ఎట్లా వస్తుందంటే వెనకున్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిరమిడ్స్ అండ్ ఫోర్గ్రౌండ్లో ఉన్న పర్సన్ ఫుల్ క్లారిటీతో వచ్చారు. అండ్ అపర్చర్ మనం పెంచుకుంటా పోయే కొద్దీ f/1.4 వచ్చేసరికి ఫోర్గ్రౌండ్లో ఉన్న పర్సన్ మాత్రం క్లారిటీ వచ్చాయి, ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫుల్ బ్లర్ అయిపోయింది. దీన్ని మనం అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్. సో ఈ పిక్చర్లో చూసినట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అపర్చర్ అనమాట. ఈ ఫస్ట్ ఇమేజ్లో f/22 అంటే లీస్ట్ అపర్చర్లో తీసాం కాబట్టి మనకి వెనక బ్యాక్గ్రౌండ్లో ఉన్న చెట్టు, ఆకులు, మొత్తం కింద గ్రాస్ అన్నీ కూడా ఫోకస్లో ఉన్నాయి. ఈవెన్ ఫోర్గ్రౌండ్లో ఉన్న డాగ్తో సహా మొత్తం ఫోకస్లో ఉన్నాయి. అండ్ సెకండ్ ఇమేజ్ చూసినట్లయితే మనకి f/5.6లో తీసాము. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా బ్లర్ అయ్యింది అండ్ ఫోర్గ్రౌండ్ ఉన్న డాగ్ మాత్రం క్లారిటీగానే ఉంది. నెక్స్ట్ ఇమేజ్ చూసినట్లయితే f/2.8 అంటే లెస్ అపర్చర్లో తీసాము. ఇది వెనక చూసినట్లయితే ఫుల్ బ్లర్ ఉంది, ఫోర్గ్రౌండ్లో ఉన్న డాగ్ మాత్రం ఫుల్ క్లారిటీగా ఉంది. సో అపర్చర్ అనేది ఇందుకు యూస్ చేస్తాం అన్నమాట. మనకి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఫుల్ బ్లర్ చేయాలంటే అపర్చర్ మనం హైలో పెట్టుకోవాలి. అండ్ మనకి ఫోర్గ్రౌండ్ కూడా తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా క్లారిటీగా రావాలి అనుకుంటే మనం అపర్చర్ అనేది వీళ్ళని తక్కువలో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రయాంగిల్లో ఐఎస్ఓలో ద లీస్ట్ వచ్చేసరికి 100, హైయెస్ట్ వచ్చేసరికి 25,600 ఈ పిక్చర్లో. అండ్ దీనిపైన మీకు చూపిస్తున్నట్టు చూసారు ఫ్రేమ్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ పిక్చర్ అనేది. సో లెస్ ISO 100లో ఉంటే ఇట్లా ఉంది, మనకు ఫుల్ క్లారిటీతో ఉంది, లైటింగ్ మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ISO 25,600 దగ్గర ఉన్న పిక్చర్ చూసినట్లయితే మీకు నాయిసీ డాట్స్ కనిపిస్తుంది పిక్చర్లో అండ్ కొంచెం డల్గా కనిపిస్తుంది, బ్రైట్నెస్ తగ్గింది. దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్. దీంట్లో ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ చూసినట్లయితే ISO 100తో తీసినది, ఫుల్ క్లారిటీతో ఉంది, ఎటువంటి డాట్స్ కానీ నాయిస్ కానీ లేదు పిక్చర్లో. రైట్ సైడ్ ఇమేజ్ చూసినట్లయితే మనం ISO 3200 దగ్గర తీసాము, అంటే హైయెస్ట్ దగ్గర తీసాము. సో ఈ ఇమేజ్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మీకు ఫుల్ డాట్స్ నాయిస్ కనిపిస్తుంది. సో ISO అనేది ఎప్పుడైనా సరే ఎంత లోలో పెట్టుకొని తీసుకుంటే మనకి ఇమేజ్లో నాయిస్ రిడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లెస్ నాయిస్తో తీయాలి అన్నప్పుడు ISO తక్కువలో పెట్టుకోవాలి. అండ్ కొద్దిగా లైటింగ్ డల్గా ఉంది మనకి అనుకున్నప్పుడు కొంచెం ISO పెంచుకోవచ్చు. బట్ స్టిల్ ఐ రికమెండ్ ISO 100లో నుంచి మనం పిక్చర్స్ తీయటం అనేది అలవాటు చేసుకోవడం, ఇట్స్ బెటర్ థింగ్. Thank you guys, thanks for your watching, thanks for your support, and please don't forget to subscribe చేయటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కమెంట్ చేయండి, I'll explain my next video. Thank you.